మనం ఈ వీడియోలో సమ్మక్క సారలక్క గురించి, అసలు మేడారం జాతర ఎందుకు జరుపుకుంటారు అనే గురించి, అంతేకాకుండా ఆ జాతరలో జరిగిన సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. వాటి గురించి కూడా మనం ఈ వీడియోలో క్లియర్‌గా మాట్లాడుకుందాం. ముందుగా అయితే మన ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకైతే చూడండి. 12వ శతాబ్దంలో కరీంనగర్ జిల్లా జగిత్యాల ఊరిలో గిరిజనులు నివసించేవారు. వాళ్ళు ఒకరోజు అడవికి వెళ్లారన్నమాట. వాళ్ళు అడవికి వెళ్ళడంతో అక్కడ ఒక చిన్న పాప సింహాలతో ఆడుకుంటూ ఉండేది. అది చూసిన ఒక రాజు తనకి సంతానం లేదు. ఆ బిడ్డనైతే తీసుకొనైతే వెళ్ళి సమ్మక్క అని పేరైతే పెట్టారు. తనని పెంచుకొని తన మేనల్లుడైన ఒకతనికి సమ్మక్కనిచ్చి వివాహమైతే చేశాడు. సమ్మక్కకు ముగ్గురు సంతానమైతే కలిగింది. ఆ ముగ్గురు ఎవరంటే జంపన్న, సారలమ్మ, నాగులమ్మ. అయితే తన మేనల్లుడు రాజు అవ్వడంతో కాకతీయులు మెడారంపై యుద్ధానికైతే వచ్చేశారు. ఆ యుద్ధంలో తమ మేనల్లుడు సమ్మక్క, సారక్క, జంపన్న వీళ్ళ నలుగురు అయితే యుద్ధంలో మరణించడం అయితే జరిగింది. జంపన్న ఒక వాగులో పడి మరణించారు. అందువలన ఆ వాగుకి జంపన్న వాగు అని పేరైతే పెట్టారు. ఈ గిరిజనులు తమ దేహం ఎక్కడుందో వెతుకోవడానికి అని చెప్పేసి అడవిలో వెతుకుతూ ఉండగా ఒక చిలుక గుట్ట దావలో ఒక పుట్ట దగ్గర కుంకుమ, పసుపు భరణలైతే కనపడతాయి. అది చూసి వెంటనే సమ్మక్క ప్రత్యక్షమై చెప్తాది. కుంకుమ రూపంలో నేను, పసుపు రూపంలో నా కూతురు సారలమ్మ. ఇందువల్ల మనకి సమ్మక్క సారక్క జాతర అయితే జరుగుతుంది మేడారంలో 2 సంవత్సరాలకి ఒకసారిగా. ఈ జాతరల్లో విసికేస్తే రాళ్ళంత జనం అయితే వస్తారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.